నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఏదైతే జ్యోతిరావు పూలే ప్రజాభవన్, దీంట్లో ప్రతి మంగళవారం శుక్రవారం ఆ ప్రజావాణి జరుగుతుంది. ఏదైతే ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల నుంచి అయినా ఇక్కడికి రావచ్చు. ఆ జిల్లాల పరిధిలో కావచ్చు, అక్కడ ఉన్న మండలాల పరిధిలో కావచ్చు, అక్కడ ఉన్న ఆ పల్లెటూరు పరిధిలో ఇక్కడ ఏ సమస్య ఉన్నా వాళ్ళ సమస్యను ఇక్కడ అప్లికేషన్ ద్వారా తెలుసుకుంటే ఇక్కడున్న ఆఫీసర్లు అవచ్చు, అక్కడ ఉన్న లోపల ఉన్న నాయకులు అయితే ఏదైతే వీళ్ళు చెప్తున్న నాయకులు వాళ్ళకి అర్జీ పెట్టుకుంటే ఆ సమస్య పూర్తి స్థాయిలో తీరుతుందని అధికారంలోకి రాగానే వెంటనే ప్రజావాణి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు దాదాపు 15 నెలలు అయిపోయింది. ఇప్పటికీ ఏదైతే మొదట్లో చాలామంది చాలా సమస్యల పేరుతో వచ్చిళ్ళు, వాళ్ళతో మాట్లాడి చూస్తే ఇక్కడ కూడా 80% సమస్యలు పూర్తవ్వట్లేదని చెప్పేసి తిరిగి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా రాను రాను ప్రజావానికి పూర్తిగా ఆ జనాలు వచ్చుడే మానేసిలని మనకు పూర్తిగా మన విజువల్లో కూడా చూడొచ్చు. గతంలో పొద్దునైతే విచ్చలవిడిగా జనాలు వచ్చారు. పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఉండేది. మీడియా వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండేది. కానీ ఇప్పుడు అది ఎక్కడికి తగ్గిపోవడమో లేకుంటే వీళ్ళు లోపట్ల పూర్తి స్థాయిలో పనులు కాకపోవడం ఏంటో కానీ జనాలు మాత్రం రావడం లేదు. మనం పూర్తి అక్కడ ఒక లిస్టు చూడొచ్చు. ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆ మున్సిపల్ ఆఫీసులలో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న మండల రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, మీరు ఎక్కడి నుంచి వస్తారో అక్కడ దానికి సంబంధించిన నంబర్స్ ఉంటాయి. దానికి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి పూర్తిగా ఆ జిహెచ్ఎంసీ డీటెయిల్స్ అని చెప్పేసి అక్కడ ఒక లిస్టు పెట్టడం జరిగింది. ఎందుకు జనాలకు ఇక్కడ పనులు అవ్వట్లేదు, మీరు అక్కడికి వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకు పూర్తి అక్కడ కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఇక మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే మండల రెవెన్యూ ఆఫీస్ కావచ్చు, మళ్ళీ ప్రజావానికి వెళ్ళండి అని చెప్పేసి అక్కడున్న ఆఫీసర్లు తిరిగి ఇక్కడికే పంపించడం, ఇది పూర్తిగా తరచుగా జరుగుతున్న విషయం ఇది. కానీ ప్రజలకు వారు పెట్టుకున్న అర్జీల విషయంలో కావచ్చు, చెప్పుకున్న సమస్యల విషయంలో కావచ్చు, ఇక్కడ కూడా వాళ్ళ సమస్యలు పూర్తిగా పరిష్కారం కావట్లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. అయితే గతంలో ఉన్నంత జనాలు అయితే ఇప్పుడు లేరు. సో వచ్చే అరాకొర వాళ్ళను కూడా అడిగితే వాళ్ళకు ఇచ్చిన గ్యారంటీలో కావచ్చు, లేకపోతే చెప్పుకున్న సమస్యలో కావచ్చు, ఎటువంటి సమస్యలు తీరడం లేవని వాళ్ళు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. చూద్దాం, మనం ఇక్కడికి వచ్చి ఈరోజు ఎవరైతే జనాలు వస్తారో వాళ్ళతో అడిగి తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైనా ప్రభుత్వం వీళ్ళు ఇచ్చిన అర్జీలు కావచ్చు, ఏదైతే సమస్య పెట్టుకున్న ప్రజాపాలన అప్లికేషన్ల అలాంటి పేపర్స్ కావచ్చు, వాళ్ళు స్వీకరిస్తున్నా లేకుంటే తిరిగి పంపిస్తున్నా, ఏ విధమైన స్పందన వస్తుందనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నిసార్లు వచ్చిలా మరికి? దీంతో రెండోసారి మరి ఏమంటారు, చేసామంటారు. లిస్ట్ 2లో పేరు ఉంది, వస్తుంది అంటారు. పెట్టుకున్నాము. రేషన్ కార్డు స్టార్టింగ్ లోనే పెట్టినాము, ఈడ కూడా పెట్టినాం. ఇప్పటికి ఎన్నిసార్లు పెట్టిన ప్రజాపాలన అప్లికేషన్? 2 సార్లు. రేషన్ కార్డు ఉందా? లేదు, అది కూడా పెట్టినాం, వస్తలేదు. ఏమంటుంది మరి 6 గ్యారెంటీల గురించి అడిగిన లోపల? అడిగినామంటే చేస్తాము, టైం పడుతుంది అంటారు. ఇప్పుడు ఏం పెట్టుకున్నారు మరి? ఇల్లు గురించి వస్తుంది. ఇల్లు గురించి ఏమంటుంది మరి? ఇల్లు గురించి లిస్ట్ 2లో ఉంది, వస్తుందమ్మా, టైం పడుతుంది అంటారు. మీది ఏ నియోజకవర్గం? మాది ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 పైగా ఇల్లు ఇచ్చింది అన్నారు కదా, మరి దాంట్లో లిస్ట్ లేదా? లేదు. 14 లక్షలు ఇల్లు ఏమి ఇచ్చిన అంటారు. 14 లక్షలు లేదు. లేదు, 2,500 ఏమన్నా రాలేదు. 500 గ్యాస్ లేదు, 2,500 లేవు. కరెంటు బిల్లు లేదు. ఎట్లుంది ఉస్తాబాస్ మరి మీకు? ఉస్తాబస్త్ అంటే మనం జర్నీ చేస్తలేం కాబట్టి అంతగానో తెలియదు. ఎట్లుంది మరి 15 నెలలు పైన కొత్త సీఎం వచ్చి ఏమంటారు? ఏమంటాం, ఏం చేస్తారో. ఈయన కూడా టైం పడుతుంది అని అంటున్నాం. చిన్నారెడ్డి సార్ ఆల్రెడీ అలాట్మెంట్ రాసిండు కూడా, మరి ఆర్టీఓ ఇండ్లు కాలు లేవు అనేసి అన్నారు. అయితే మొన్న కలెక్టర్ ఆఫీస్కి పోతే అది ప్రోటోకాల్ ప్రాబ్లం సార్, 5 నాగేందర్ చైలా 11 లోకల్ ఎమ్మెల్యే చేయి కింద ఉన్నాయి. నేను పెట్టలేదు. ప్రజాపాలన దరఖాస్తు పెడితేనే రాసిర్రు ఈమనేసి. మొత్తం కాలయాపన చేస్తున్నారు అధికారులు మాత్రం. అయితే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ రకంగా ఉన్నది. అదే ఇక రేవంత్ రెడ్డి అంటే ఎవరి పరిపాలన ఎట్లా అన్నది ఇక నేను ఎట్లా చెప్పగలుగుతా? మరి ఇదేంది, ఇది రాసి ఎన్ని రోజులు అవుతుంది చూడండి, ఒక్కసారి మీరే చూడండి. ఇప్పుడు అది కాదు సార్, మాకు అలాట్మెంట్ చిన్నారెడ్డి సారు ఏ రోజు ఇచ్చిండు? 15 తారీఖు 11 నెల 2024. 4 నెలలు ఇంతవరకు మాకు ఇల్లు అలాట్మెంట్ కాలేదు.
అడిగినా ఇప్పుడు ఉన్నాడు వారు చిన్నారెడ్డి గారు? లేడు అక్కడ చిన్నారెడ్డి మరి సార్ అక్కడ నాయకులు కలుతారన్నారు కదా, ఇటు నాయకులు కలుతున్నా ఇక్కడ నాయకులు ఎవ్వరు కలవట్లేదు. ఏమైంది సమస్య ఏంటిది మీది? నాది మెదక్ జిల్లా ఆ, కొలిచారం మండల్ ఆ, పోతంచెట్పల్లి గ్రామం. మా తాతల ఆస్తి, మా తాతోళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తి ఇది. డ్యాంలో వాడి డ్యామ్ కట్టబోయి డ్యాంలో వాడి చచ్చిపోతే ఇచ్చిన భూమి 100 ఏళ్ల కింద. ఎవరు తీసుకున్నారు భూమి? ఎవరైనా ఈ తీసుకున్నారా? ఈ భూమిని 15 మా తాత ఉన్నప్పుడు కబ్జాలు ఉండు, పన్ను కట్టినము, పాస్బుక్లు ఉన్నాయి. కాదు, ఇప్పుడు ఈ సమస్య గురించి ప్రజావాణిలో పెట్టుకున్నావు నువ్వు గిడ? పెట్టిన 3 సార్లు పెట్టిన, ఏమంటులు మరి? ఇప్పటికి కూడా ఏం చెప్తలేరు వాళ్ళు. అప్లికేషన్ ఇచ్చినావు మరి? ఇచ్చిన. ఇది కొత్త పాస్బుక్ కావాలి కదా, మరి ధరణి లేదా? ధరణిలో నా పేరు వెళ్తలేదు. ఆ, కలెక్టర్ దగ్గరకు పోతే సంతకాలు పెట్టిండు 2 సార్లు మండలకు. ఇక ఇల్లు పట్టించుకుంటలేరు నన్ను. కాదు, మరి ప్రజావాణి ఏమంటులు మరి? నాకు ఇట్లా లేదంటే లేదంటే ఇంటికి వస్తుంది, పోమ్మా మెసేజ్, అదేందో ఫోన్ నంబర్ వస్తుంది. ఇచ్చినా మరి ఫోన్ నంబర్? ఇచ్చిన. ఏమంటులు ఇస్తే ఏమంటారు, ఇప్పుడు వస్తుంది పో, వచ్చినాక రాపో. మరి ఎంత ఉంది? నేను వచ్చిన, నాది 9 ఎకరాల ల్యాండ్, 1 ఎకరా రోడ్డుకు పోయింది, ఈ పెద్ద రోడ్డుకు. ఇప్పుడు నేను గెలిచిన కాడికి వెళ్ళి చేస్తామని మాకు ఒకటి లిటికేషన్ ఏం పడ్డదంటే, రేషన్ కార్డులో మా అమ్మాయి పేరుంది, అది తీసేయలేదు, వీళ్ళు రేషన్ కార్డు అని పెట్టలేదు అని చెప్పిర్రు. సరే ఇప్పుడు అది కూడా రేషన్ కార్డు ఎన్నోసార్లు తిరుగుతున్నాం, ఏది తీసేయమని, అది రాలేదు. అంతే సమయం ఎట్టి పరిస్థితుల్లో మాకు రుణమాఫీ కావాలి చెప్పిండు. ఇప్పుడు ఒకటి పింఛను కూడా 4,000 చేస్తా అన్నాడు, గవే 2,000 నడుస్తున్నాయి. శాతగాని పారానికి ఎట్లా, అది ఒకటి సమస్య, అది సమస్య అనుకో. ప్రజామన్న కాలేంటే రేషన్ పెట్టుకోను, రేషన్ షాప్ లో ఇట్టుకుంది కదా అని అడిగితే అప్లై చేసి అంటుండు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు అందరికి ఇస్తా అన్నాడు, రేషన్ కార్డు సంబంధమే లేదన్నాడు. ఇప్పుడేమో చిన్నోళ్ళు ఏమంటారు అంటే, ఏ అగ్రికల్చర్ పోయినా ఈయన ఏమంటుండు, రేషన్ కార్డులు ఉండదు కదా, ఇప్పుడు అది కూడా అప్లై చేస్తే వస్తుంది అని వాళ్ళు అంటారు. హెడ్ ఆఫీస్ ఏమి రాలేదు. దాని 15 ఆడున్న కాడికి గొంగడి ఉంది, గచ్చే ఉంది, ఎట్టుండే గచ్చే ఉంది. నాకైతే అవును 9.5 కాదు, చేసిన వాడికే 2 సార్లు అవుతుంది. 9.5 ఏళ్ళ గత ప్రభుత్వాలు చేయండి, వచ్చిన 10 ఏం చేస్తుండు గచ్చే ఏం రాలేదు, మాకైతే రాలేదు, మాకు రాలేదు, గ్యాస్ రాలేదు, ఏది విద్యుత్ కూడా రాలేదు. ఎట్లుంది గచ్చే ఉంది, గ్యాస్ కూడా రాలేదు, విద్యుత్ కూడా 0 ఉంటుంది, అది కూడా రాలేదు. అది కూడా అడుగు, అందుకే ప్రజాపాలన వచ్చి రుణమాఫీ వేయాలి, 2 లక్షల రుణమాఫీ వేయాలి. ఇప్పుడు 6సారి, ఇది 8వ సారి. ఏం లేదు, లెటర్ ఇక్కడి నుంచి కలెక్టర్ పంపారు, అక్కడ నల్గొండ కలెక్టర్ పంపితే వాళ్ళు అక్కడ మిర్యాలగూడెం పంపారు, అక్కడ డిఎస్పీ పంపితే ఎస్పీ కట్టాడు, ఎస్పీ పంపితే ఎంఆర్ఓ ఒకటి, ఆయన పేరు ఏం పేరు, కలెక్టర్ పంపితే డిపిఓకి రాయమంటాడు, డిపిఓ రాసి మీ ఎంఆర్ఓ కాడికి పంపు, ఎంఆర్ఓ నాకు సంబంధం లేదు, పోలీసు వాళ్ళేమో సివిల్ కేసులు ఏం చేయని అంటాడు. ఎవరి కాడికి పోవాలి సార్ మేము ఇట్లా? ఇంకెంతకని తిరగాలి మేము? 3 సంవత్సరాలు 4 నెలలు అయిపోయింది. నేను వచ్చి ఒక 7-8 ఏళ్ళు అవుతుంది సార్ వచ్చి. మరి 7-8 ఏళ్ళు అధికారి అయితే ఉన్నాడు, నువ్వు ఏడుంటావు హైదరాబాద్ లో ఉంటాను చెప్తావు, మరి అధికారులు ఎట్లా పట్టించుకుంటారా నల్గొండలో? అవును సార్, నా సొంత ఇల్లు అది, నా సొంత ఇల్లు 219, దాని మీద మార్టిగేజ్ లోన్ కూడా తీసుకున్నా నేను. ఆ 219 కార్యదర్శి ఏం చేసిన, అవతల 72 గజాలు, నాది 219 గజాలు. వాడు శిథిలావస్థ రాసి వాళ్ళకి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చిండు. నా చేతుల మీద మీరు తహసీల్దార్ కాడిపోండి, ఎంఆర్ఓ కాడిపోండి, ఎండిఓ కాడిపోండి, ఇదే పని. తిరగని రోజులే సార్, మొత్తం టోటల్ తిరిగిన. ఇక్కడికి వచ్చిన వీడియోలు కూడా 5 ఉన్నాయి, వీడియోలు 5 ఉన్నాయి. ఈ వీడియోలతో కూడా ఏం కాలే. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ తదుపరి మీతో కలుస్తాను వచ్చింది సార్ నేను. ఏమంటారు, ఎన్నిసార్లు తిరుగుతున్నామన్నా చేస్తామంటారు, వాళ్ళు చేస్తారు. వచ్చినట్టు మేడం మొన్న కలవలే, నిన్న శుక్రవారం నాడు హోలీ పండుగ అయింది, అంతమందికి 5వ తారీఖు పోయినాం, 10వ తారీఖు మహిళా సంఘం మీటింగ్ పోయింది, వీడికి వచ్చిన ఆడికి పోయింది, మేడం లేదు. తిరుగుతూనే ఉన్నా, మేడం చెప్తుంది ఈ మేడం చేస్తున్న పని, కానీ ఇక్కడ పని అవుతుంది కానీ మేడం చేస్తుంది, కానీ ఆడికి పోయేసరికి పని కావట్లే, వినడం పోయేసరికి పని కావట్లే. నల్గొండ పోయినాం, ఆ కలెక్టర్ కూడా చేస్తామా అంటది, నల్గొండ బొమ్మంటది, మీనగడ బొమ్మంటది, పోలీసు మాలేపల్లికి బొమ్మంటది, కలెక్టర్ ఆఫీస్కి బొమ్మంటది. తిరగడం వరకే కానీ కలెక్టర్ చెప్పినా కూడా ఏం పని కావట్లే మాకు, పని కావట్లే మాకు. ఇక్కడికి వచ్చి కావట్లేదు, ఈ మేడం చేస్తుంది, ఆడి వెనుక కావట్లేదు.
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రజావాణి పెట్టాక కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన తప్ప ప్రజలకు సేవ న్యాయం జరిగే పాలన లేదు. ప్రజాపాలన అంటే ఇప్పుడు అవును సార్, ఇప్పుడు మేము నల్గొండకి వెళ్ళి ఇక్కడికి రావాలంటే ఇప్పుడు 500 రూపాయలు, ఇక్కడ తిండి లేదు, తిప్పలు లేదు, మళ్ళీ మేము నల్గొండకి వెళ్ళాలి. అక్కడ పోతే వాళ్ళు బతకనివ్వరు. మేము ఏం చేయాలి? నేను నల్గొండకి వెళ్ళి రావాలి. ఏం రావాలి సార్? మేము ఎందుకు రావాలి? ఇటువంటి పాలన పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రి. చేకూకోవాలి. అడిగిపోరండి, ఇడిపోరు. అదేంటి ఎస్పీ కాడిపోతే ఎంఆర్ఓ కాడిపోంటాడు, మా సివిల్ కేసు అంటాడు. తహసీల్దార్ డిపిఓ కాడిపోతే డిపిఓ నాకు సంబంధం లేదు, కార్యదర్శి రాసినాడు, కార్యదర్శి కాడిపోమంటాడు. పై ఆఫీసర్ అంటాడు. మండలానికి పోతే మండలం మా వల్ల కాదని చేతులు ఎత్తి రాళ్ళు. మేమేం ఎవరు కాడిపోవాలి? జిల్లాలో ఏ సమస్య ఉన్నా ప్రజావానికి రండి, అప్లికేషన్ పెట్టుకొని తీరుతాయన్నారు. ఏది ప్రజాపాలన చేసేది లేదు, ప్రజాపాలన చేయట్లేరు. నేను నిట్టూరంగా చెప్తున్నా. నేను రేవంత్ రెడ్డి ఏడ సభ పెట్టినా సరే, ఎక్కడ పెట్టినా సరే జిల్లాలలో ప్రజాపాలన జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది అంటున్నారు. నా వల్ల ఇప్పుడు నాకు తెలిసిన కాడికి సార్ ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ ఏం చేయట్లేదు. నా వల్ల నాకు తెలిసిన కాడికి ఏం లేదు. ఏం పథకాలు ఇస్తలేదు, ఏం పథకాలు ఇచ్చింది? గ్యాస్ 500 అన్నాడు, గ్యాస్ చేయలేదు. 500 గ్యాస్ వేసాను, ఒక్కళ్ళు చూపించండి. 500 ఇచ్చింది ఎవరికైనా చూపించానండి, బస్ పాస్ తప్ప. 14 లక్షలు ఇంద్రా మిల్లులు ఇచ్చినట్టుంది కదా. ఎవరికి ఏ ఊర్లో ఎవరికి ఇచ్చింది? ఇప్పుడు నాకు ఇల్లు లేదు, నాకు ఇచ్చిర్రా? అప్లికేషన్ పెట్టుకుని అన్ని వచ్చినాయి. అలా లోకల్ లీడర్లు వాళ్ళు కానిస్తలేరా? ఎవరికి కోప చెప్తే వాడు కులాన్ని కొడు కూర్చోబెట్టి చేసిరి. ఎక్కడ ఇచ్చినా చూపండి. పలానా మండలంలో పలానా ఊర్లో 10 ఇండ్లు వచ్చినా చెప్పానండి నాకు. ఆనాడు 3,000 ఇచ్చారు సార్. ఓకే, ఇప్పుడు 3,000 ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం నాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కాడ మీరు చేసుకోండి అన్నాడు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర ఎక్కడ ఎవరికి ఇచ్చి నాకు ఒక్కసారి చూపించండి. ఎవరు ఒక్కరిని అనిపించనండి. నాకు నా సొంత ఊరు ఉంది, 300 ఇండ్లు వచ్చినాయి అన్నారు. ఎవరికి ఇచ్చిర్రు? ఎవరికి ఏంటి పింఛన్? నాకు వస్తే 2,000. 4,000 కూడా 2,000 గతికే నిలబడుతుంది. అంతవరకే ఇస్తారు. అది ఎప్పుడు ఇచ్చినట్టే ఇస్తారు. ఆ పరిపాలన అంతే, ఈ పరిపాలన కూడా అంతే. ఏం లేదు కొత్తగా. 4,000 లేదు అంతే. ఇంతకంటే ఏం చేస్తారు? మేము వచ్చిపోతే 1,000 రూపాయలు అవుతున్నాయి. నల్గొండకి వెళ్ళి ఒక పూట పండుకొని లోపల చెప్తే ఏం చేస్తారు? సరే మేము మాట్లాడతాం, మేడం లేదు, సార్ లేడు, మీరు ఉండండి, కూర్చోండి, ఇదే తప్ప వేరు లేదు. అక్కడ పోతే అంతే, ఇక్కడ పోతే అంతే. ఇంకా ఎంతకంటే ఎక్కువ ఏం చేస్తాం సార్ మేము? న్యాయం అయితే లేదు. నాది 219 గజాలు కంప్లీట్గా మలుపుకొని కట్టుకుంటా. ఆయన పోతాను కూడా జాగలేదు. దాని మీద లోన్ కూడా తీసుకున్నాం. ఆడ కార్యదర్శి ఏమంటారు? గ్రామ సభలు జరిగినాయి కదా, మరి గ్రామ సభలు పెట్టుకున్నా. ఆడేమంటారు గ్రామ సభల? మీరు ఇక్కడ పెట్టుకునే మేము 5కి పంపించినాం అంటారు అంతే. నల్గొండ కలెక్టర్ గారు పోతే ఎస్పీకి చేసిన. ఎస్పీ గారు వాటి నిలబెడతాడు, ఒక లెటర్ మీద రాసి పిఎస్కి పోతాడు. పిఎస్కి పోతే ఏమయ్యా మీరు పిఎస్కి పోతే ఏముంది చెప్పు, మేము పోయేస్తాంలే. ఇల్లు కట్టిన కానించి మేము కట్టినాక వాడు కట్టి గృహప్రవేశం ఏమన్నారు? వాళ్ళు సివిల్ కేసు మాకు రాకంటారు వాళ్ళు. అంతే, మా దగ్గర లేదు. మీరు కలెక్టర్ని కలవండి, ఎస్పీని కలవండి, డిపిఓని కలవండి. నాకైతే కాలేదు. ఎవరు ముచ్చట నాకు తెలియదు సార్. నా వల్ల కావట్లేదు. సంవత్సరం ఇంతవరకు దాని న్యాయం అనేది నాకు కనీసం గింత కూడా రాలేదు నాకు. ఎందుకంటే ఇద్దరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఇద్దరం వస్తున్నా సార్. ఆమె ఫ్రీ బస్సే నేను కిరాయి పెట్టుకొని వస్తున్నా. వచ్చి 5 రూపాయల భోజనం తింటున్నా. వచ్చి మళ్ళీ ఇప్పుడు నల్గొండ పోవాలి. ఎండలా ఇప్పుడు పైసలు లేక 100 రూపాయలు డే పాస్ తీసుకున్నాం. ఇక్కడ లోకల్ పైసలు అయితే అని ఇక ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి సార్ మేము? ఒక్క గింత నన్నే కదులుతలేదా అక్కడ అంటారు సార్. ప్రేమల ప్రభుత్వం ఎవరికైనా నాకు చేయలేదు. ఒకరి ముచ్చట ఎవరికైతే అయిందేమో, నాకైతే తెలియదు సార్. నాకైతే కాలేదు. నేను వైశ్యుని సార్. నేను వైశ్యుని. అక్కడ కోమట్లం అక్కడ ఎక్కడ సుజాత కాడికి కూడా పోయిన. కలవలో సుజాత ఆర్యవైశ్య సంఘం స్టేట్ చైర్మన్. ఆమె నేను మాట్లాడితే చెప్తా అని ఆమె కలెక్టర్ చేసి అనుకోకుండా ఇమీడియట్గా నారాయణ రెడ్డి గారు నల్గొండ నుంచి రంగారెడ్డి పోయిండు. రెండోసారి ఏమంటున్నారు? 2 సార్లు వాళ్ళు రాసి పంపుతాము ఇదే అంటారు. ఎప్పుడు అడిగినా ఎప్పుడేం పంపినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి ఈ ప్రజాపాలన పేరుకే మరి అట్లా సార్. ఎన్నిసార్లు తిరుగుతాం? ప్రజావాణి పెట్టి నుంచి కూడా 2 సార్లు వచ్చిన ఆల్రెడీ. ఇప్పుడు కూడా నిన్న కలెక్టర్ ఆఫీస్ పోయేసి వచ్చిన ఆల్రెడీ. పంపిస్తున్నారు అంతే. ఏ మాకైతే అందలే ఏది. ఇక ఎంక్వైరీ చేస్తే తెలుసు. ఇది మాది చిలప్చేడు గ్రామము. రైతు భరోసా కింద ఫస్ట్ డే అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పి మెసేజ్ వచ్చింది. 23,400 పడ్డాయని మెసేజ్ వచ్చింది.
ఇది రైతు భరోసా పథకం కింద మా ప్రజా ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి 12,000 చొప్పునంటూ ఇది ఏమైందంటే ఈ మధ్యన బ్యాంకులు మెర్జ్ అవుతున్నాయి కాబట్టి బ్యాంకు మెర్జ్ అయింది, అకౌంట్లోకి డబ్బులు రాలేవు. తర్వాత ఎస్బీఐ బ్యాంక్ నుంచి అప్డేట్ చేసినాము. ఇంతవరకు జనవరి 26 అంటే ఇప్పుడు మార్చి 26 వరకు వస్తుంది, 2 నెలలు వస్తుంది. ఇంతవరకు డబ్బులు పడలేదు. ఏ ఓని కలిసాము, ఏ ఈఓని కలిసాము, ఎవరిని కలిసినా కరెక్ట్ రెస్పాన్స్ లేదు. ఇది సమస్య. ఇప్పుడు ప్రజాభవన్కి వెళ్తే ఇక్కడ ఎల్బీ స్టేడియం దగ్గర ఏదో ఆఫీస్ ఉంటుందంటే వెళ్ళమని చెప్పారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. ఎన్నిసార్లు వచ్చిన వీడికి ప్రజావానికి? ఇగో ఇప్పుడు ఇది 2వసారి రావడం. ఈ 2 సార్లు ఇదే సమస్య. 2 సార్లు ఇదే సమస్య. ఏమంటారు మరి, సరిగ్గా స్పందిస్తుందా వాళ్ళు? వాళ్ళు అదే చెప్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళండి, ఎల్బీ స్టేడియంలో ఉంటుంది, ఎల్బీ స్టేడియంకి వెళ్ళండి, అక్కడ పక్కన ఆఫీస్ ఉంది, ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు. ఎట్లుంది ప్రజాపాలన, ఎట్లుందంటారు మరి? ఇక ప్రజాపాలన ఎట్లుంది అనేది మాకన్నా మీకే బాగా తెలుసు. మీరు చెప్తే తెలుస్తుంది, మేము డిసైడ్ చేయలేము కదా. మీరు మీ ఒపీనియన్ ఎట్లా ఏమనుకుంటున్నారు? నడుస్తుందా ప్రజాపాలన మంచిగా నడుస్తుందా, లేకుంటే దీనికన్నా ఎన్నో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ మీడియా మిత్రులు కూడా స్పందించట్లేదు దాని మీద కూడా. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 10 లక్షల కోట్లు అప్పు చేశారంట. 10 లక్షల కోట్లు చేసి ఏదో చేశారు ఆయన. ఈయన ఏం చేశాడని ఇంతవరకు ఎవరికి అర్థం అవ్వట్లేదు. అది పరిస్థితి. మరి సార్ లెక్కలు అందరు చెప్తారు సార్, అక్కడ ఏ లెక్క అనేది ఎవరికి తెలుస్తలేదు. ఊళ్ళల్లో పోయి చూడండి, అసలు పరిస్థితి తెలుస్తుంది మీకు. ప్రజావానికి వచ్చి 20 సార్లు అయింది. చెప్పుకుంటామో మరి ఇచ్చుకుంటామో ట్రై చేయి, మేము ప్రయత్నం చేస్తామో అని అంటున్నారు. మళ్ళీ నేను రేపేళ్ళుండే ఒక 3-4 మెంబర్లను కాంగ్రెస్ నీలిమ ఎమ్మెల్యే వారికి కూడా సనత్ నగర్లు ఉన్నారు, వాళ్ళని దోలుకొని కూడా వస్తున్నా ఈ 3-4 రోజుల. కాబట్టి ఇప్పుడు మాత్రం చెప్దామని చెప్పి కొన్ని మాటలు మాత్రం చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇంకా డీటెయిల్ కాలేదు. మాకు సాయం చేస్తేనే ప్రజాపాలన తెలిసిపోతుంది. మరి ఇప్పుడు మాకు సాయం చేయకపోతే ఇక వేస్టే అవుతుంది. కాబట్టి అందుకొరకని ఈరోజు ప్రజాపాలన ఉన్నది. ఆయన ఊర్లోనే చదివిన కోడంగల్లోనే, ఆయన మనిషినే. నేను 97లో HSC చదివినాను. తొకాపురం గ్రామం, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నా సమస్య ఏంటంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆయన కాంట్రాక్టర్కు లాలుచిపడి నా సొంతం భూమిలోకి వేసి మోరేసాడు, డ్రైనేజ్ చేసాడు. నేను కడీలు ఇడీలు అన్నీ ఎరగొట్టి వేసేస్తే నాది కొద్దిగా పర్మిషన్ తీసుకోవాలంటే నువ్వు ఓడవరా, నేను తీసేసుకుంటాను. సెక్రటరీ నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తా అంటే కలెక్టర్కి నువ్వు కంప్లైంట్ ఇస్తావా అని ఇంకో బాయ్ కాడ ఏం చేసాడు, శ్మశాన వాటిక గేట్ వేసేసాడు. శ్మశాన వాటిక రోడ్డుకు అవతల 12 ఎకరాల భూములలా ఎకరం భూమి గవర్నమెంట్ ఇచ్చింది. అక్కడ దహన వాటిక కట్టి ఈడ నా బాయి ప్రజావానికి ఎన్నిసార్లు వచ్చినాయి? ప్రజావానికి 4 సార్లు వచ్చింది. ఏమంటున్నారు చెప్తే సమస్య చెప్తే? కలెక్టర్ దగ్గర పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆ డిప్డా చూస్తాం 4 ఏళ్ళ నుంచి బాయి తవ్వ లేకుండా మొత్తం బంద్ చేసాడు, దారి మొత్తం బంద్ చేసాడు. ఈయన దగ్గర పోయి సెక్రటరీ దగ్గర మీద ఎంపీఓకి ఇచ్చిన, మేడం ఈయన ఇట్లా చేస్తుండే, సరే నేను చూస్తాను. ఆమె మీదకి వచ్చి డీపీ సమస్యలు చెప్పుకుంటున్నాం. ప్రజావాళ్ళ 4 సార్లు వచ్చినట్టు వీడికైతే మీ జిల్లా కుమ్మంటులు ప్రజావాళ్ళు నడుస్తున్నాడా? ప్రజాపాలన ఎట్లుందంటావు మరి? ప్రజావానికి ఏం అంతే వస్తున్నా పోతున్నా 4 సార్లు అంతే. సమస్య పరిష్కారం ఏం లేదు. ఆడ కలెక్టర్ దగ్గర కలెక్టర్, ఆర్డీఓ దగ్గర ఆర్డీఓ, ఎంఆర్ఓ చూస్తా అంతే. ఇక 4 ఏళ్ళ నుంచి నా పొలంతోనే పని చేసాడు. 4 ఏళ్ళ నుంచి నేను ఇక పంట పండించుకోవడం. ఇప్పుడు వేరే ఆయన వచ్చి ఆయన సెక్రటరీ ఏంటంటే నేను డెప్యూటేషన్ మీద ఉన్నా, నేను వేరే ఉన్నా, నేను నాకు తెలియదు అంటాను. నాకు తెలియదు ఎవరు పట్టించుకుంటారు. ఇక నేను దీని మీద మళ్ళీ పొంగులేటి సినిమా సార్ దగ్గరికి పోయినా. సార్ ఆయన ఏమంటాడంటే, ఆయన ఏం చేసిండు, హనుమంతు సార్ మంచి కలెక్టరే, ఆయన దగ్గర పోయి నువ్వు ఇది చేయన్నాడు. సరే అని ఆ సార్ దగ్గర పోతే ఆయన ఏం చేసిండు, ఆర్డీఓకి రాశాడు. ఆర్డీఓ 2 సార్లు పోయినా. 2 సార్లు పోయి ఏమైంది సార్ అంటే, ఇవ్వ మదన్ మోహన్ నువ్వు రాకు, నేను నీ ఇష్యూ బాయ్ కాడికి వస్తాను. 10 సార్లు పోయినా, 10 సార్లు వస్తానని రాలేదు. మళ్ళీ మొన్న కలెక్టర్ దగ్గర పోయినా. ఇక్కడ నెట్టవలే లేవు. నువ్వు ఆడికే పోవా, ఏమింటలేరు, ఎవరు ఇంటలేరు. నువ్వు ఆడికే పోవా, ఇంకోటి నీకు రిప్లై వచ్చింది అంటే రిప్లై ఎంఆర్ఓ అయ్యాడు, ఆర్డీఓ అయ్యాడు, ఎవరు. నేను మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయని హనుమంతరావు సార్ పట్టించుకోలేదు. హనుమంతరావు సార్ ఎమ్మెల్యే ఎలక్షన్ అయినాక మళ్ళీ పోతే మొన్న కలెక్టర్కు ఇది ఉన్నదని మళ్ళీ రాలేదు. మొన్న పోతే ఏమంటాడంటే, మదన్ మోహన్ చూద్దాం అంటే
నాలుగేళ్ళ నుంచి చూద్దాం, నాలుగేళ్ళ నుంచి చూద్దాం. డబ్బులు ఇప్పిస్తారేమని ఏం చెప్తారు? ఇక అది ఉంటే ఇది అంత ఉండదు. డిమాండ్ ఏం కోరుకుంటున్నాయి ఇప్పుడు? నాకేం లేదు, నా బాకి తవ్వ. ఇంకోటి నేను ఇప్పుడు డ్రైనేజ్ చేసిందా తీయరాదు? అది తీయాలి. ఇంకోటి నా పొలం ఎకరం పొలం లెక్క ₹1,00,00,000 పెట్టి నేను కొన్నా, నా భూమి లెక్క సొంతంగా నేను వేసేస్తా. నాకు కాంట్రాక్టర్ ఏంటంటే నాకు పైసలు వస్తాయి, నీ భూమి లెక్క చేస్తే నాకు పైసలు వస్తాయి. అదే మన నాది సొంతం భూమి కదా, డ్రైనేజ్ తీసేయమంటున్నా, దానికి డబ్బులు కావాలంటావా? డ్రైనేజ్ తీసేసేయాలి, తీసేస్తే నేను దూరుకుంటా. లేకపోతే ఎంత ఉంది మొత్తం డ్రైనేజ్ ఎంత వరకు పడ్డది నీ ఎకరంలో? ఎకరంలో అర్ధ ఎకరం దాకా పడ్డది. అర్ధ ఎకరం పడ్డది మొత్తం పడ్డది. మొత్తం నీళ్ళు చిన్నదా? చిన్నది ఊరు కాలువ, మొత్తం నీళ్ళు నిండుతాయి. వర్షకాలం వస్తే నీళ్ళు నిండుతాయి, ఎండాకాలం అంటే నీళ్ళు కదా, వర్షకాలం అయితే మొత్తం నిండుతాయి. సాగు భూమినా లేక పడితా? తరి భూమి. సాగు భూమి. సాగు భూమి. పంట ఎత్తున్నా? పంట వేస్తున్నా. పంట వేస్తున్నా చెప్తలేవు, పంట ఎత్తున్నా. ఇంకోటి ఆ స్లిప్ కూడా పెడుతున్నా నేను. అయ్యో సార్ నేను వడ్లు అమ్మినా ఇది 3 ఏళ్ళ నుంచి నేను అమ్ముతలేను అంటే కూడా ఏం పట్టించుకుంటాను. చూద్దాం నేను ఎంక్వైరీ రాస్తున్నా కదా, చూద్దాం. సొంతం భూమిలోకి వచ్చి ఇంకో భూమి కాడికి వచ్చి నాది 200 మా తాత ముత్తాతల నుంచి తవ్వున్నది. ఈయనేమో దానికి శ్మశాన వాటికాన్ని పెట్టేసి ఉండి నేను ఆర్టీఐ కింద నేను అడిగిన. అంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చినవాడిని, నేను ఆర్టీఐకి పెట్టినా. మళ్ళీ సార్ శ్మశాన వాటికం మీద అనిల్ రెడ్డి, కుమ్మం అనిల్ రెడ్డి. నేను సార్ దగ్గర పోలేదు. ఇక నేను నేను సార్ దగ్గర పోలేదు. నేను వీళ్ళ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి ఇట్లా పోతున్నా. సార్ దయచేసి నాది ఏం సార్, నా సొంత భూమి, నేను ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్నా. నాకు భూమికి దున్నుకుంటేందుకు నాకు కార్డు ఇయ్యకు, రాజు షాప్ ఇయ్యకు, ఏది ఇయ్యకు. నాకు అవన్నీ ఏమొద్దు. నా భూమి నాకు దున్నుకుంటా, నాకు ఏమొద్దు. నువ్వు ఇచ్చే ఉపాధి హామీ పథకం వద్దు, ఏదొద్దు, 5 లక్షలు ఇట్లా ఏదొద్దు. నా భూమిని నాకు ఏది, రైతు బంధు వద్దు, రైతు భరోసా వద్దు, ఉచిత కరెంట్ వద్దు, ఏదొద్దు. దయచేసి చట్టం ప్రకారంగా నా హక్కులు ఏడున్నదో నా సొంత భూమి దున్నుకుంటేందుకు నాకు పర్మిషన్ ఇచ్చేసి నాకు తీసేసి. ఇంకోటి ఏంటంటే ఇంకో బావికి పోకుండా మొత్తం ఏది శ్మశాన వాటిక గేట్ పెట్టేసి దయచేసి గేట్ పెట్టి తీపిచ్చేయండి. ఇంకోటి మీరు ఎంక్వైరీ చేయండి. 200 సంవత్సరాల నుంచి నేను అక్కడ దున్నుకుంటున్నా, చేస్తున్నా. శ్మశాన వాటికకు అక్కడ ఇచ్చిండు, ఆర్టీఐలో కూడా నేను అడిగితే అక్కడ ఉన్నదని అన్నాడు. దయచేసి మీరు సార్ మీరు దీని మీద దృష్టి పెట్టండి సార్. దృష్టి పెట్టి ఇవి జరుగుతున్నాయా జరుగుతలేవా అని చూడండి సార్. మేము కలెక్టర్ల దగ్గరికి పోయినా వాళ్ళు చూస్తలేదు సార్. మీ అండతోనే మీకు ఓటేసాం సార్. బీదలను దయచేసి మా మీద దయ చూపి, పేదల ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్. అదే సార్ పేదల ప్రభుత్వం. ఇంకోటి నేను 70లా నా సొంతం భూమిలోకి వచ్చి 3 ఎకరాలు అర్జెన్స్కు ఫ్రీ ల్యాండ్ ఇస్తే వాళ్ళు 5 ఎకరాలు కబ్జా చేశారు. నేను అయినా కానీ నాకు ఆ భూమికి ఇట్లా ఏదొద్దు. నేను నా భూమికి నాకు కావాలంటున్నా సార్. నేను వేరే ఊరికి కూడా నా 3 ఎకరాలు నా సొంతం భూమిలోకి తొవ్వ ఇచ్చిన, ఫ్రీ ఇచ్చిన. నాకు ఇదేం లేదు, నాకు దున్నుకుంటేందుకు ఆ మోడ్ తీపిచ్చేయాలి. ఇంకో బావికి ఆ శ్మశానం వాటికి గేట్ తీపిచ్చేసి ఎక్కడ ఉన్నదో అక్కడ అరేంజ్మెంట్ చెప్పండి సార్, గంతే నాది. అయితే ప్రజావాణి జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజావాణి నిర్వహిస్తున్న దగ్గరికి ప్రజలు వచ్చి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితి ఇది. ఎందుకంటే చాలా వరకు అప్లికేషన్లు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇచ్చిన అప్లికేషన్లకు సరైన స్పందన దొరకట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వివిధ రకాల సమస్యలతో చాలా మంది వస్తున్నారు, కానీ అదేవిధంగా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. చాలా మంది వివిధ జిల్లాల నుంచి వస్తున్నారు, చాలా దూరం నుంచి వస్తున్నాం. ఇక్కడ సరైన సమాధానం కావచ్చు, సరైన సమస్యకు పరిష్కారం దొరకట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ప్రజాభవన్లో అధికారులు పూర్తి స్థాయిలో పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. చాలా వరకు పోలీస్ బందోబస్తు ఉంది. ఎందుకంటే ఎక్కడ ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వాళ్ళని అడ్డుకోనికి పోలీస్ బందోబస్తు కూడా ఎక్కువ శాతం ఉంది. కానీ ప్రజలకు వాళ్ళు ఏదైతే చెప్పుకున్న సమస్యలు పూర్తిగా తీరట్లేదు, మండల ఆఫీస్కి వెళ్ళమంటే అక్కడ కూడా తీరట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శివతో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.